చిన్నపాటి వర్షం పడిందంటే చాలు కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డులో పలు కాలనీలు బస్తీలు సముద్రాన్ని తలపిస్తాయని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పాండు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 6వ వార్డు సీతారాంపురం హర్షవర్ధన్ కాలనీలో గత 15 రోజుల క్రితం కురిసిన వర్షానికి ప్రధాన రహదారిపై మురుగునీరు నిలవడంతో ప్రయాణికులు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బోర్డు నామినేటెడ్ మెంబర్ చూస్తూ వెళ్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 30 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ పనులు మంజూరైందని, దురదృష్టవశాత్తు తమ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో ఈ సమస్య ఇలాగే ఉందని చెప్పారు. రోడ్ నెంబర్ 1లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వర్షం అయిన తర్వాత రివర్స్ కొట్టి ఈ మొత్తం గలీజ్ అయిపోతుంది రోడ్ అంతా. పిల్లలు స్కూల్కి పోవడం, ఆఫీస్కి పోవడం. ఇప్పుడు ఆఫీస్కి పోతే వర్షం వచ్చిందంటే భయపడిపోతున్నాం, ఇక్కడికి రావడానికి వీలు లేదు. మళ్ళీ తిరిగి ఎక్కడెక్కడో బండి ఎక్కడెక్కడో పెట్టేసి రావాల్సి వస్తున్నాయి. బండి లోపల పెట్టడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి చూడండి. ఇది 12 రోజు అయింది ఇట్లా. ఈ 12 రోజు నుంచి అందరూ వచ్చి కంటోన్మెంట్ వాళ్ళకు, బోర్డు మెంబర్స్కు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీ మనుషులు అందరూ వచ్చినారు, చూస్తున్నారు. కానీ పని అయితే అవ్వట్లేదు. మా పిల్లలు బాగా పెడుతున్నారు. మాకు కూడా బండి తీసుకొని బయటికి పోవటం ఎంత గలీజ్గా ఉంది చూడండి. చూస్తే 15 రోజులు అవుతుంది, ఇది అట్లాగే ఉన్నది. ఇంతకుముందు అంటే కొన్ని నీళ్ళు వెళ్ళిపోతుండే, ఇవన్నీ రివర్స్ అయిపోయి టోటల్గా ప్రాబ్లం అవుతుంది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 30 కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు కాబట్టి మేము చేయలేకపోయినాం. సరే, ఇప్పుడు కూడా మా గణేష్ గారు వచ్చారు, నామినేటెడ్ మెంబర్ వచ్చారు 1 వీక్ బ్యాక్. ఇదన్నీ కనీసం ఈ ఉన్న మురికైనా తీపిస్తే బాగుండే. ఇంతవరకు ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పాపం ఈ రోడ్ మెయిన్ రోడ్, ఇది ఈ రోడ్ పోతానికి వస్తానికి కూడా పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలుగా